చదువుకున్నటువంటి పాఠములు మార్కు సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మార్కు 8:8. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట 9వ వచనం కూడా భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. ప్రార్థన చేసుకుంటాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా దేవ, మా ఆశ్రయ దుర్గమైన మా రక్షక, మా గొప్ప ప్రభు, మమ్మలను ప్రేమించు దేవ, మమ్మలను పాలించు తండ్రి, మా ప్రాణాధారమైన మా రక్షకానికి వందనాలు. ఈ సమయాన్ని, ఈ పరిశుద్ధ సమయాన్ని, నీ పరిశుద్ధ మాటలను వినే సమయాన్ని, నీ పరిశుద్ధ సహాయం చేత, నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మాతో మీరు మాట్లాడమని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి ప్రభు నామానికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ, రక్షకుడు, విమోచకుడు, గొప్ప గొర్రెల ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రభుల వారి నామంలో అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యేసయ్య నామంలో మీకు నేను మొదటిగా తెలియజేస్తూ ఉన్నాను. చదివినటువంటి 2 పాఠాల నుండి వినవలసినటువంటి అంశం ఏంటంటే, ఈరోజు అంశం ఆహారము. ఈరోజు అంశం ఏమిటంటే ఆహారము. ఈ ఆహారంలో మరలా 2 మాటలు. ఒకటి భౌతిక ఆహారం, 2 ఆత్మీయ ఆహారం. ఒకటి భౌతిక ఆహారము, 2 ఆత్మీయ ఆహారము. సువార్త పాఠములో కనబడేదంతా కూడా అక్కడ భౌతిక ఆహారము సిద్ధపరచబడినట్లు వాక్యం అక్కడ తెలియచేయబడతా ఉన్నది. పత్రిక పాఠం అంతా కూడా అక్కడ ఆత్మీయ ఆహారము ప్రకటించబడినట్లు మీరు అక్కడ చూడగలుగుతూ ఉంటారు. సువార్త పాఠంలో యేసయ్య భౌతిక ఆహారాన్ని సిద్ధం చేసినట్లు, పత్రిక పాఠంలో పౌలయ్య అక్కడ ఆత్మీయ ఆహారాన్ని ప్రకటించినట్లు అక్కడ మనకు చూస్తూ ఉంటాం. కాబట్టి మొదటి మాట ఈరోజు ఆహారంలో భౌతిక ఆహారం లేక శరీరానుసారమైన ఆహారము అనేటటువంటి మాటను నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఈ భౌతిక ఆహారం మానవుని జీవితంలో మానవుడు తన మనుగడ సాగించాలంటే కనీస అవసరతలు అనేవి మినిమం, కనీసం అవసరమయ్యే వనరులు మనం చూస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ధరించడానికి గుడ్డ, కూడు గూడు గుడ్డని మోటి సామెత అంటారు కదా. ధరించడానికి వస్త్రం, ఉండడానికి ఇల్లు, అంటే నివసించడానికి నివాసం, తినడానికి ఆహారం కంపల్సరీ. పక్షులకు సహితం ఉండడానికి గూడులు కట్టుకుంటాయి. సో మానవుడు కూడా కనీస అవసరతలలో ఉండడానికి నివాసం, కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఆహారం అనేది అది ఖచ్చితత్వం. కోటి విద్యలు దేని కొరకన్నారు కదా, ఆహారం కొరకే అనేటటువంటి మాట. శరీరానికి సమయానికి లోపల కొంచెం పడేయకపోతే, శరీరం లోపలికి పంపించవలసినటువంటి ఆ మెటీరియల్ లేకపోతే ఆహారం పంపించకపోతే ఈ శరీరం ఏమవుద్ది? నీరసించిపోద్ది, నిలబడలేవు, వణుకొచ్చేస్తుంది. శరీరంలో ఉన్న నరాలన్నీ కూడా దాని పనిధర్మం అదుపు తప్పుతుంది. కాబట్టి
సమయానికి ఆహారం అనేది తప్పకుండా మానవుడు పొందుకోవలసినటువంటి మాట. అందుకే కాబోలు యేసుప్రభుల వారు ప్రార్థన నేర్పుతూ శిష్యులకి ఏం నేర్పాడు? ఒక అంశం పెట్టాడు అందులో, మా అనుదిన ఆహారము కదా మాకు దయచేయి, ఏనాటి ఆహారం ఆనోటు మాకు కావాలి. ఈ డొక్కాడాలంటే ఈ రెక్కాడాలంటే తప్పకుండా ఈ కడుపులోకి పంపవలసిన ఆహారం తప్పనిసరి. కాబట్టి ఈ భౌతిక ఆహారం అనేది ఏదైతే ఉందో, యేసు ప్రభుల వారు మార్కు సువార్తలో 1వ వచనము నుంచి 9వ వచనం వరకు 8వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఈ సంఘటన చాలా ఫేమస్ టెక్స్ట్. అది చిన్ననాటి నుండి, బాల్య దినాల నుండి, సండే స్కూల్ నాటి నుండి చాలా 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 పర్యాయాలు ఇది మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తికులు కూడా ఈ టెక్స్ట్ను గురించి చాలా వివరంగా మాట్లాడినటువంటి సందర్భాలు బైబిల్లో పొందపరచబడ్డాయి. చాలా ప్రాచుర్యం కలిగినటువంటి టెక్స్ట్ ఇది. చాలా విస్తారంగా చాలామంది నోట ప్రకటింపబడినటువంటి దేవుని యొక్క కార్యము ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటాం. ఈ భౌతిక ఆహారం ఏంటా? భౌతిక ఆహారం రొట్టెను, చేపను ప్రజలకు ఆహారముగా అందించినటువంటి వైనం. రొట్టెను, చేపను ప్రజలకు ఆహారముగా అందించినటువంటి సందర్భము కలిగిన ఈ భాగాన్ని మీరు చూస్తున్నప్పుడు, యేసయ్య తన ప్రజలకు, ఆయన యొద్దకు వచ్చిన ప్రజలకు అందించినటువంటి ఈ ఆహారం ఏదైతే ఉందో, ఇక్కడ భౌతిక ఆహారం అనే మాటలో మీకు ఒక 2 మాటలు సువార్త పాఠము ద్వారా చూపించేటటువంటి ప్రయత్నము. ఒకటి అరణ్యములో ఆహారము, రెండవది అవసరమైనంత ఆహారము. భౌతిక ఆహారం ఏదైతే ఉందో, ఆహారం అనే అంశంలో రొట్టెను, చేపను ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆహారముగా వడ్డించినటువంటి యేసయ్య ఎలాంటి పరిస్థితిలో ఆయన ఆ ఆహారాన్ని ఆయన యొద్దకు వచ్చిన ప్రజలకు ఆయన ఏర్పరిచాడంటే, ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితి? అరణ్యములో ఉన్నటువంటి పరిస్థితి. అరణ్యములో ఆహారముగా ఈ రొట్టెను, చేపను వారికి భోజనముగా, ఆహారముగా యేసయ్య ఏర్పాటు చేశాడు. ఇక్కడ 1వ వచనములో మీరు గమనిస్తే, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా, ఇక్కడ వాడిన మాట ఆ దినములలో మరి ఒకసారి అంటే దీని అర్థం ఏంటి? ఇంతకు ముందు ఎలాంటి సందర్భమే ఏర్పడిందన్నమాట. ఇంతకు ముందు ఇలాంటి సందర్భం ఏర్పడింది. ఎలాంటి సందర్భం? ఇలాగే ఆహారము కొరకు సమయమైంది, ఆహారం పెట్టే సమయం. అప్పుడు కూడా బహుజన సమూహం ఆయన యొద్దకు వచ్చారు. ఈ టెక్స్ట్లో వాడినటువంటి సందర్భం 7 రొట్టెలు కొన్ని చేపలు. 7 రొట్టెలు కొన్ని చేపలు. మరొకసారి అనబడిన రెండోసారి. ఇంతకు ముందుసారి 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. పేపర్ వెనక్కి తిరిగేస్తే మనం 8వ అధ్యాయానికి వచ్చాం. పేపర్ వెనక్కి తిరిగేస్తే 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ముందు ఉన్న 6వ అధ్యాయం మీకు అక్కడ చదవద్దు, కానీ 30వ వచనము నుంచి 44వ వచనం వరకు, ఈ 30 నుంచి విశేషించి 35 నుంచి 44 వరకు ఉన్నటువంటి భాగం అంతా కూడా మీరు గమనిస్తే, అక్కడ మరి ఒకసారి అని ఇందాక 8వ అధ్యాయంలో సంబోధించిన సందర్భం ఈ 6వ అధ్యాయములో జరిగిన సంఘటన
దాటుకుని మరలా అదే సందర్భము లాంటి సందర్భం ఇక్కడ ఎదురైంది. ఇంతకు ముందు కూడా యేసయ్య ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, అది కూడా అరణ్యములోనే, అది కూడా కొండ ప్రాంతంలోనే, అది కూడా పట్టణానికి బజార్కి ఏదైనా కొనుక్కుని తేవడానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశం అయితే కాదు. ఖచ్చితంగా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినటువంటి వైను వారు తృప్తిగా భోజనం చేసిన పిమ్మట 12 గంపలు ఎత్తినటువంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగినటువంటి సందర్భం. మరి ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే ఇక్కడ మాట్లాడిన మాట. మరి ఒకసారి బహు జనము కూడి రాగా వారికి తిననేమియు లేనందున, అక్కడ ఏర్పడినటువంటి విపత్తు ఏంటంటే వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి ఇక్కడే ఉన్నారు, వారికి తిననేమియు లేనందున నేను వారి మీద ప్రభు వారి పక్షాన కనికరపడుచున్నట్లు ఈ సందర్భాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. వారికి తినడానికి, ఎందుకంటే నాతో వచ్చిన వీరు, నా వాక్యము కొరకు వచ్చిన వీరు, దేవునితో ఈ సహవాసమును కలిగిన జీవించినటువంటి వీరు తీరా ఈ సమయం ఎలాంటి సందర్భం అంటే వారికి భోజనము తినే సమయమైంది. ఆయన యొద్దకు వచ్చిన వారి పక్షాన వారి సంక్షేమాన్ని చూస్తున్నాడు. వారికి ఏ సమయానికి ఏది అవసరమో, వారికి ఏదైతే వారి శరీరాలకు అవసరమో, అక్కడ ఆ యేసయ్య ఆలోచన ఎలాగుందంటే నేటికి 3 దినాలయ్యింది ఇక్కడ వారికి తినడానికి. ఇప్పుడు వరకు వారు తెచ్చుకుంది కూడా ఏమైనా తెచ్చుకుంటే ఇన్ని రోజులు తినేసి ఉంటుంటారు. ఇప్పటికి వారి దగ్గర వాళ్ళకి ఖాళీ క్యారేజీలు ఉంటాయి బహుశా. వారి దగ్గర ఏమైనా తెచ్చుకుంటే అది అయిపోయి ఉంటుంది బహుశా. ఇప్పుడు నేను గనక వీరిని ఇలాగే విడిచిపెట్టేస్తే, అక్కడ 3వ వచనంలో చూడండి, నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సమయానికి లోపలికి ఏమైనా పంపకపోతే ఆహారం శరీరం ఏమైపోద్ది. ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసయ్య, మూర్ఛపోదురేమో, వారు కళ్ళు తిరిగి పడిపోతారేమో. అక్కడ ఇంకా ఏమంటున్నాడు తెలుసా, వారిలో కొందరు దూరం నుండి వచ్చి, చాలా దూరం నుంచి వచ్చారు, ప్రయాసపడి అరణ్య ప్రదేశం దాటుకుని వచ్చారు. వాళ్ళ ఇళ్ళు విడిచి, వారి గ్రామాలు విడిచి, వారి ప్రదేశాలు విడిచి నా వెంబడి చాలా దూరం వచ్చేసారు. ఇప్పుడు వారు వెళ్ళవలసిన దూరం చాలా దూరం ఉంది. ఆ చాలా దూరం వెళ్ళేలోపు పడిపోతారేమో. వారు వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా ప్రదేశం వారు దాటుకుని వెళ్ళాలని వారి కొరకు ఎంతగా ప్రభువు ఈ అరణ్యములో, అరణ్యం అనగా అనుకూలము కాని ప్రదేశం, అక్కడ మీకు చెప్తాడు 3వ వచనంలో ఆ కంటిన్యూషన్లో అనుకుంటా అక్కడ వాడినటువంటి మాట బహుశా మీరు గమనించగలిగితే 4వ వచనములో, అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి, అంటే అది కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అని అక్కడ చెప్తున్నాడు. ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టె తెచ్చి వీరిని తృప్తిపరచగలది కాని పని కదా. ఈ అరణ్య ప్రదేశంలో ఎవరైనా ఎక్కడికైనా పంపి వారికి రొట్టె తెద్దామంటే ఈ ప్రదేశం ఏ ప్రదేశం? అరణ్య ప్రదేశం. ఇక్కడ ఎవడు షాపింగ్ మాల్ పెట్టుకుని లేకపోతే బజారు పెట్టి ఎవడో అమ్మకాలు కొనుగోలు జరిగేటటువంటి ఎవరన్నా ఇల్లు ఉంటుందంటే ఇల్లు కూడా ఉండే ప్రదేశం ఎవరిది కాదు. అలాంటి అరణ్య ప్రదేశములో అనగా అనుకూలము లేని ప్రదేశములో, అక్కడ ఏమీ దొరకని ప్రదేశం, అలాంటి అరణ్య ప్రదేశములో యేసయ్య ఏం సిద్ధపరుస్తున్నాడు? ఆహారమును, వారికి అవసరమైనటువంటి భౌతిక ఆహారమును. యేసుప్రభుల వారు అరణ్య ప్రదేశంలోనే కదా ఇజ్రాయేలీలు ప్రయాణం అవుతున్నారు. ఇజ్రాయేలీలు కనానుకు ప్రయాణం అవుతున్నారు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణం అవుతున్నారు. ఆ అరణ్య ప్రదేశములో వారికి తినుటకు వారి దగ్గర ఏమీ లేనప్పుడు అరణ్యములోనే ఏం కురిపించాడు యేసయ్య? మన్నా ఆహారమును. ఎక్కడ? అనుకూలము లేని ప్రదేశములోనే. వారికి అనుకూలముగా ఉండే ప్రదేశములో పుట్టించడం కాదు, ఇది కాదు, ఇది అవ్వదు అని అనుకునే సందర్భంలో యేసయ్య జోక్యం చేసుకుంటాడు. తప్పకుండా ఆయనకు సాధ్యమే. తప్పకుండా అరణ్య ప్రదేశములో పరసంబంధమైన ఆహారముతో, పరలోక సంబంధమైన దేవదూతల ఆహారముతో ప్రభువు ఇజ్రాయేలీలను ఆహారాన్ని దేవుడు ఏర్పరిచాడు. మనం ఇంకా చెప్పుకుంటే అనుకూలము కాని ప్రదేశం,
పంటలు పండడానికి అనుకూలము కాని ప్రదేశం. ఆ సమయం ప్రవక్త అయినటువంటి ఏలియా కాలం. ఆ ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను భూమిని తడుపు చేయలేదు. అలాంటి అనుకూలము కాని ప్రదేశంలో ఏలియాను ఏ రీతిగా పోషించుకున్నాడు? ఆహారం పెట్టి. ఎలాంటి ప్రదేశము తను ఉంటున్నటువంటి ప్రదేశం అంటే ఎక్కడ చూసినా కూడా పచ్చని చెట్టు లేనటువంటి పరిస్థితి. ఇంకా ఎలాంటి పరిస్థితి అంటే కాకోలము అనగా కాకుల ద్వారా. కాకి అక్కడ వాడిన మాట ఏంటంటే ఉదయమందును అస్తమయమందును, ఉదయమందును రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. ఈ మాట వాడతాడు అక్కడ. ఎవరు తీసుకొస్తున్నారు ఇది? కాకి ఏంటి? రొట్టె మాంసం తీసుకురావడం ఏంటి? వాస్తవానికి కాకి కోడిపిల్లను తన్నుకున్నట్టు తనుకుపోయిందిరా గద్ద అన్నట్టు. కాకులు వేమరపాటును ఉంటే రోడ్డు మీద, లేకపోతే నీ వాకిట్ల ఎదుట మంచం వేసి ఏమైనా కొబ్బరి ముక్కలు కానీ ఏమైనా ఆరబెడితే నువ్వు అక్కడ కూర్చుని కాపు కాస్తున్నా నీ కనుసూపు అలా వేసే లోపల కాకి తన్నికిపోద్ది. అలాంటి తన్నికిపోయేది ఆహారం కాకి. ఈ కాకే ఏలియాకు రొట్టెను మాంసము అనగా ఏలియాకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వైను అనుకూలము కాని పరిస్థితులే, అరణ్యము లాంటి పరిస్థితులే. పైపెచ్చు తర్వాత కూడా ఈ విధవరాలింట్లో, బాబా నా ఇంటికి రావద్దు, మాకున్నది కొంచెమే, అది కూడా ఈ పూటకి సరిపోయే ఆహారం. అక్కడ వాడిన మాట ఏంటంటే తొట్టిలో పిండే కొంచెము, బుడ్డిలో నూనె కొంచెము, ఇది నా కుమారునికి నాకు ఈ పూటకు మాత్రమే సరిపోయే ఆహారం. అలాంటి ఆహారం ఏలియాకు దేవుడు చెప్పింది ఏలియా తీసుకెళ్ళి విధవరాలకు చెప్తే, ఆ విధవరాలు కూడా ఈ ఏలియా ప్రవక్త చెప్పినట్లు చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద వర్షం లేదో, మంచు లేదో, పంట లేదో, కరువు కాలమంతా అని అంటాడు అక్కడ మాట. అనగా అనుకూలము లేని కాలమంతా సమృద్ధిగా ఏలియాను, విధవరాలును, కుమారుడను ఆహారం పెట్టి పోషించుకున్నాడు దేవుడు. ఆహారం పెట్టి ఏలియాను, ఆ ఇద్దరులను అనగా విధవరాలను, కుమారుడను అద్భుతమైన రీతిలో, వర్షం లేదు, పంట లేదు, దేశమంతా కరువు కాలము, ప్రతికూల వాతావరణం, ప్రతికూల పరిస్థితులు, ఎలాంటి ప్రతికూలమున్నా దేవునిని నమ్ముకున్న వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి, దేవుని వెంబడి వెళ్ళినటువంటి ఈ జనసమూహము దేవుని దగ్గరకు రాగా వారి దగ్గర తిననేమియూ లేనప్పుడు అక్కడ శిష్యుడు ఇక్కడ ఒక వాని యొద్ద 7 రొట్టెలు ఉన్నాయి, ఒకని యొద్ద కొన్ని చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు అవి మన దగ్గర ఉంటే, ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, ఏ వ్యక్తి దగ్గర అయితే 7 రొట్టెలు ఉన్నాయో ఆ 7 రొట్టెలు ఆ వ్యక్తి దగ్గర ఉంటే అవి 7 రొట్టెలే. లేకపోతే ఆమె ఇంటావిడ పంపించిందేమో, అమ్మగారు పంపించారేమో, ఆ అమ్మగారి దగ్గర ఉంటే అవి 7 రొట్టెలే. కానీ నా యేసయ్య చేతిలోకి వెళ్తే, నా యేసయ్య చేతిలో నీ జీవితం ఆయన చేతిలో పెట్టగలిగితే, నీ జీవితాన్ని ఎలాగ మార్చాలో, ఎలాగ చేయాలో అది మన దగ్గర ఉంటే అది అలాగే ఉంటుంది. కానీ మనం దేవుని చేతిలో ఉంటే, ప్రభు హస్తాలలో ఉంటే, ప్రభు చేతిలో ఉంటే 4,000 మందికి 7 రొట్టెలు అవుతుందా? నిజమా? ఇది మనుషులకు సాధ్యం కాదు.
కానీ నా ప్రభువుకు సాధ్యం. 7 రొట్టెలే, కొన్ని చేపలే, అవి 7గురికి సరిపోతాయేమో, లేకపోతే అవి 4గురికే సరిపోతాయేమో, లేకపోతే సర్దుకుంటే ఒక 14 మందికి ఆ 7 రొట్టెలు విరుపుచుకుని పెట్టుకోవచ్చేమో, కానీ 4,000 మందికి సరిపడినటువంటి ఆహారం. 4,000 మందికే సరిపోవడం కాకుండా ఇంకా 7 గంపలు ఎత్తబడినటువంటి ఆహారముగా ఆ ఆహారం ఉందంటే అనుకూలము కాని పరిస్థితులలో దేవుడు అట్లాగా అనుకూలం చేస్తాడు. అది దేవునికి తప్పక సాధ్యపరచబడేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మాట, రెండో మాట ఏంటంటే అవసరమైనంత ఆహారం. అవసరమైనంత ఆహారం. అరణ్యములో కదా, ఇంతతోటే సర్ది పెట్టేసుకోండి మీరు, ఇంతే ఉంది మీకు ఇక్కడ సరిపడని పరిస్థితులు కదా అంటే కాదు. నో, నీకు కావలసింది ఎంతైతే అక్కడ మీరు ఈ మాటలు మీరు గమనించవచ్చు. అరణ్యములో ఒకటి 4,000 మందికి, రెండవది వారు తృప్తిగా, ఇంకా మిగిలింది. 4,000 మంది తిన్నారు. తిన్నవాళ్ళు కూడా కొంతమంది ఆకలేస్తే ఇంట్లో ఏం లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు ఉంటాయి కొంతమందికి. బహుశా మంచినీళ్ళు తాగినంత మాత్రాన వాళ్ళకి తృప్తి ఉందంటే నో, కడుపు కట్టుకున్నారు అక్కడ ఆ పూటకి. కానీ నో, ఇక్కడ అలా కాదు. 4,000 మంది తిన్నారు. తిన్నవారు ఎలా తిన్నారు? తృప్తిగా, తేనుపులు చేత్త, మనకు అర్థం అవ్వాలంటే మాట. సరిపడినంత, అవసరమైనంత తిన్నారు, కడుపు నిండా తిన్నారు. తిన్న తర్వాత ఇంకా కొండలో అన్నం ఉంది, ఇంకా మిగిలినటువంటి ఆహారం ఉన్నది. అంటే అనుకూలము కాని ప్రదేశంలో అవసరమైనంత ఆహారం, తృప్తిగా తిన్నంత ఆహారం, 4,000 మంది తిన్నంత ఆహారం, మిగిలినంత ఆహారం. ప్రభు చేతిలో సమృద్ధి ఉన్నది, తృప్తికరమైనటువంటి స్థితి, మిగిలిపోయేంత ఆహారాన్ని దేవుడు అక్కడ ఇచ్చినటువంటి విధానం. ఇందాక మనం ఏలియా జీవితాన్ని మనం చూస్తే, ఏదో ఒక రొట్టె ముక్క తెచ్చి ఏలియాకు ఆహారం పెడితే కడుపు నిండుతుంది. రొట్టె ముక్కతోటి సరిపోలేదు. ఏమిట్టాడు? మాంసాన్ని, అంటే తృప్తికరమైన భోజనం, వడ్డించినటువంటి విస్తరి, డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలతో ఉండే తృప్తికరమైన భోజనం వేరు, చారన్నం వేరు. అవసరమైనంత ఆహారముతో, అది కూడా మాంసాహారము, తృప్తికరముగా ఏలియాను కరువు దినాలంతా పోషించుకోవడం. ఇక్కడ అరణ్యములోనే కదా ఈ ఆహారంతో సర్దుకోండి అన్నట్టు కాదు. నా యేసయ్య ఆహారం పెడితే గిన్నె నిండి పొర్లెంత ఆహారాన్ని దేవుడు ఆ శారపాతు వెధవరాలు జీవితంలో కూడా, ఆ కుమారుని జీవితంలో కూడా మీకు ఆ పూటకే సరిపోయే ఆహారం. వాస్తవానికి అది ఆ బుడ్డిలో నూనె, ఆ తొట్టిలో పిండే, అది మాకు ఈ పూటకే. నో, అది ఈ పూటకే కాదు, కరువు కాలమంతా అవసరమైనంత ఆహారం, సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు అక్కడ ఏర్పరిచినటువంటి విధానం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన భౌతిక ఆహారము అనే మాట అరణ్య ప్రదేశములో, అనగా అనుకూలము కాని పరిస్థితులు. రెండవది అవసరమైనంత, అనగా తృప్తిగా దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు, మనకు సమృద్ధికరమైన జీవాన్ని దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి విధానం. మరొక ఉద్దేశాన్ని మనం గమనిస్తున్నప్పుడు, రెండవది ఆత్మీయ ఆహారం. ఇక్కడ సువార్త పాఠంలో ప్రభువు చేసినటువంటి ఆహారం భౌతిక ఆహారం అని చూసాం. పత్రిక పాఠానికి మీరు గమనిస్తే, పత్రిక పాఠంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ రోమా సంఘానికి తాను రాస్తున్నటువంటి ఉత్తరము ద్వారా తాను మాట్లాడుచున్నటువంటి విషయాలు ఇక్కడ 19వ వచనంలో చెప్తాడు కదా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. తాను మాట్లాడుచున్నది అనగా తను ప్రకటిస్తున్నది, సేవకుని నోట సంఘానికి ప్రకటించేది ఆహారమే. ఏ ఆహారం అది? ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యమై ఉన్న ఆహారం. దేవుని వాక్యమై ఉన్న ఆహారం ఎవరికి మాట్లాడుతున్నాడు పౌలు? మొదటి అధ్యాయం నుంచి మీరు వెళితే ఇక్కడ 1వ వచనంలో 2వ వచనంలో చెప్తాడు, యేసుక్రీస్తు
దాసుడను అపోస్తలుగా నుండుటకు అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న ఇది విషయం, రోమాలో ఉన్న దేవుని దేవుని ప్రియులందరికీ అని చెప్తున్నాడు. దేవుని ప్రియులందరికీ, ఎక్కడున్న వారికి? రోమాలో ఉన్న వారికి. ఎవరైనా? పౌలు గారు. ఎందుకు వచ్చాడు? దేవుని సువార్త నిమిత్తం, అనగా దేవుని వాక్యము నిమిత్తం, దేవుని వాక్య ఆహారం ప్రకటించడానికి. ఆ ప్రకటించేది ఇక్కడికి వచ్చేసరికి 6వ అధ్యాయము, ఇదిగో నేను మాట్లాడుచున్నాను రోమా సంఘముతో పౌలు మాట్లాడుచున్నది. దేవుని వాక్యము మాట్లాడగా, దేవుని వాక్యము ప్రకటింపగా, ఆత్మీయ ఆహారం వివరించగా. ఏదో ఆత్మీయ ఆహారం వినిపించబడుతుందంటే అది ఎందుకు వినిపించబడుతుంది? ఇందాక భౌతిక ఆహారం కడుపు నింపేది మన శరీరానికి, అది అనుకూలం లేని పరిస్థితిలో ఇచ్చబడింది. అవసరమైనంత ఆహారం దేవుడిచ్చాడు. ఇది రెండోది ఆత్మీయ ఆహారం. ఈ ఆత్మీయ ఆహారం దేవుని వాక్యం 2 మాటలు ఇక్కడ కూడా. ఒకటి, పరిశుద్ధినిగా చేస్తుంది ఆత్మీయ ఆహారం. రెండవది పరిశుద్ధినిగా చేస్తుంది, మొదటిది. రెండవది ఫలితాన్నిస్తుంది. దేవుని వాక్యం ఆత్మీయ ఆహారం. ఇక్కడ మీరు మొదట 1వ అధ్యాయం 2వ వచనంలో చదివారు కదా, రోమాలో ఉన్న ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు. అండర్లైన్ అన్నమాట. రోమాలో ఉన్న వారందరికీ, అనగా రోమాలో ఉన్న ప్రజలందరికీ దేనికి చేయడానికి? పరిశుద్ధులుగా చేయడానికి. దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా, ఆత్మీయ ఆహారము ద్వారా మనల్ని ఏం చేయను? పరిశుద్ధులుగా చేసేటటువంటి వాక్యం. 6:19లో కూడా మీరు గమనిస్తే, రోమా పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో అక్కడ ఏమని వ్రాయబడిందంటే, చివరి భాగంలో, అలాగే పరిశుద్ధత కలుగుటకై అనేటటువంటి మాట అక్కడ మనతో మాట్లాడాడు. పరిశుద్ధత కలుగుటకై, మనము పరిశుద్ధులగుటకే. దేని ద్వారా? వాక్యమయ్యున్న దేవుని మాటల ద్వారా. ఎందుకంటే ఇక్కడ రోమా సంఘానికి పరిశుద్ధులు అగుటకే అంటే, వీళ్ళ పరిశుద్ధులుగా లేరా? సంఘం పరిశుద్ధంగా లేదా? దేవుని విశ్వాసులు పరిశుద్ధంగా లేరా? ముమ్మాటికి లేదు. సంఘం అపరిశుద్ధమైన పనులు చేస్తూ, నా మాటలు కాదు ఇక్కడ వాడినటువంటి సందర్భం అంతా అదే అక్కడ మాట్లాడబడింది. ఏమని మాట్లాడబడిందంటే, 19వ వచనము 2వ భాగంలో, ఏమనగా అక్రమము చేయుటకై. చూడండి అక్కడ ఏమని మాట్లాడాడు? అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మిమ్ములు మీరు అప్పగించుకున్నారు. చాలామంది సంఘములో దేవుని పరిచర్యలో ఎలాగ తయారయ్యారంటే, అక్రమము చేయడానికి, అపవిత్రులుగా ఉండడానికి. దేవుని యొక్క సంఘము ఇక్కడ ఇంకా వివరంగా చెప్పబడినటువంటి విషయాలను మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 22వ వచనములో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే అనే మాట అక్కడ వాడాడు. మన పాపము విషయమై దేవునికి అవిధేయులుగా ఉండే విధానం, దేవుని విషయంలో మనం పాపులముగా ఉంటే, ఆ పాపము లేక ఆ అక్రమము లేక ఆ అపరిశుద్ధత దేవుని వాక్యము మనల్ని ఎలాగ చేయనంటే, ఈ మాట మనకు తెలుసు కదా, నీ వాక్యము నా పాదములకు నా మార్గములకు అని చెప్తాడు. అక్కడ ఏమై ఉన్నది? దీపము వెలుగు అని అక్కడ చెప్పకుండా చెప్తూ ఉంటాడు. నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది. దేవుని ఆత్మీయ ఆహారం మన పాదములకు దీపము. అంటే పాదాలకు దీపం అంటే కాళ్ళు అంటించుకోవడమా? నో. చీకట్లో టార్చ్ లైట్ వేసుకెళ్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుద్ది మనకి?
మనం దేని మీద, రాయి మీద, గప్పు మీద, గోతులోనూ గాజు పెంకులోనూ అడుగు వేయకుండా టార్చ్ లైట్ నీకు మార్గాన్ని చూపించేది. ఆ మార్గము చూపించేది వెలుగు, క్రమముగా ఉంచేది వెలుగు. చీకటిలో ఖచ్చితమైన మార్గములో వెళ్ళే మార్గము చూపించేది వెలుగు. అవును, దేవుని వాక్యము కూడా నా జీవితానికి చీకటిని పారద్రోలేది, సరి అయిన మార్గములో పెట్టేది, అనగా నన్ను పరిశుద్ధినిగా మార్చేది. ఈ మాట మనకు తెలుసు కదా, నీ వాక్యము సుత్తే, కంసాలి చేతిలో సుత్తే. కంసాలి చేతిలో ఉన్న సుత్తే ఏం చేస్తుంది? సొట్టలన్నీ, మన సొట్టలన్నీ దేవుని వాక్యం తీయగలిగేది. ఎక్కడ గొప్పులు ఉన్నాయో, ఎక్కడ పల్లాలు ఉన్నాయో, దేవుని వాక్యము మన తప్పులన్నీ మనల్ని తప్పకుండా సరిచేసేదే. ఈ మాట మన అందరికీ తెలుసు కదా. దేవుని వాక్యములో నేను తప్పులు వెతకడానికి బైబిల్ చదవడం మొదలెట్టాను. ఒక పెద్ద ఆయన అన్నమాట, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇదేంది, నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా ఇది నా తప్పులు చూపిస్తుంది. నీ తప్పులను చూపించేదే వాక్యం అనే అద్దం అన్నాడు కదా. అద్దంలో నీ ముఖం ఎలాగుందో ఖచ్చితంగా ఎక్కడ మచ్చలున్నాయో ఆ మచ్చలన్నీ అద్దములో, దేవుని వాక్యములో నీ తప్పులన్నీ కూడా సరిచేసేది, అనగా నిన్ను సరిచేసి క్రమములో పెట్టేది వాక్యం. ఆత్మీయ ఆహారం నిర్లక్ష్యం చేయబోకండి. మనం టయానికి తినేయాలనుకుంటాం భౌతిక ఆహారం. దేవుని వాక్యాన్ని కూడా, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవలకు ఆయన చెప్పినటువంటి విషయంలో ఏదైతే దీపముగా ఉందో, ఏదైతే వెలుగుగా ఉందో అది నువ్వు తీసుకోగలిగితే నీ తప్పులను సరిచేసేదే. దేవుని వాక్యం ఈ మాట కూడా మీకు తెలుసు, చాకలి వాని చేతిలో సబ్బు వంటిది. ఇంట్లో ఉతికినటువంటి బట్ట మురికి వదలపోతే సాకరేకేస్తే, చాకలి వానికి వేస్తే తప్పకుండా చాకలి వాని చేతిలో మురికంతా బయటకు వచ్చేస్తుంది. బట్టకు ఎంత డాగున్నా, వస్త్రం ఎంత మాసిపోయినా, వస్త్రం ఎంత ముతకైనా బండకేసి కొట్టగా, సబ్బు వేసి, చాకలి సోడా వేసి ఉడకబెట్టగా ఆ సాకలి వాని చేతిలో బట్ట తప్పకుండా గబ్బు పోద్ది, ఆ మురికి పోద్ది. నీ జీవితానికి కూడా వాక్యము సబ్బు లాంటిదే. చాకలి వాని చేతిలో మనకు పట్టిన మురికంతా పోవాలి. దేవుని వాక్యం మనలను పరిశుద్ధినిగా, అక్రమము నుండి, అపరిశుద్ధత నుండి దేవుని వాక్యము మనలను శుభ్రం చేసేది. దేవుని వాక్యము మనలను సరిచేసేది. అందుకే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ ఆరాధికుడు వాక్యం అయిపోయిన తర్వాత గళమెత్తి, గొంతెత్తి, తన స్వరమెత్తి, తన నాలుకతో, పెదవులతో పాడవలసిన ఆ ఆలాపన, దేవా నాయందు శుద్ధ హృదయము. ఇప్పుడు వరకు విన్న వాక్యము ద్వారా నేను ఎలా మారాలా? పరిశుద్ధినిగా, పరిశుభ్రముగా, అక్రమము నా నోట ఉండకుండా, చెడ్డ తలంపులు నా నోట ఉండకుండా, నేను పాపమునకు దాసునిగా కాకుండా నీకు నేను దాసునిగా ఉండడానికి నీకు నేను అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను పవిత్రునిగా చెయ్యి, నన్ను పరిశుద్ధినిగా మార్చు. వాక్యాన్ని నీవు మనసు పెట్టి వింటే వాక్యము నిన్ను మారుస్తుంది, వాక్యము నిన్ను సరిచేస్తుంది, వాక్యము నిన్ను క్రమములో పెడుతుంది. ఇది ఆత్మీయ ఆహారం. రెండవది, మొదటిది ఏం చెప్పాను? పరిశుద్ధినిగా చేస్తుంది. రెండోది ఫలము. దేవుని వాక్యం నీవు ఫలాలు పొందుకునేవానిగా, నీవు తప్పకుండా ఆయన ద్వారా నువ్వు పొందుకునేటటువంటి ఫలము 6వ అధ్యాయం 21వ వచనములో, అక్కడ రోమాపత్రికలో, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గురించి 22వ వచనం చివరి మాటకు వెళితే, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఫలమేంటి? దేవుని వాక్యము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవుని వాక్యము ఫలం అనగా నిత్య జీవం అనే ఫలం.
పరలోక రాజ్యం అనే ఫలం, దేవుని యొక్క ఆహారం, జీవాహారం, పరలోకము నుండి దిగివచ్చిన దేవుని ఆహారం, వాక్యమయున్న ఆహారం. ఈ మాట మనకు తెలుసు కదా, యేసయ్య సెలవిచ్చిన మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవడు నిత్య జీవం గలవాడు? నా మాట విని. ఎవరి మాట అది? యేసయ్య మాట, దేవుని మాట, వాక్యం, దేవుని జీవవాక్యం. ఎవరైతే విని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం అనే ఫలం పొందుకుంటారు. ఆ నిత్య జీవం అనే ఫలం ద్వారా వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవం అనే మాట. ఫలం ఏంటంటే నిత్య జీవం. ఫలం ఏమిటంటే పరలోకం. ఈ పరలోకం అనే జీవం దేవుని వాక్యము మూలముగానే నీకు పొందుకుంటావు. ఆయన వాక్యాన్ని ఎవరు విన్నారో, ఆయన వాక్యాన్ని ఎవరు భుజించారో, ఆయన వాక్యమైన ఆహారముగా కాసేపట్లో మన చేతుల్లోకి వస్తుంది ఆయన శరీరం, ఆయన రక్తం. ఆ రొట్టె ద్రాక్షారసాన్ని, నేను పరలోకము నుండి వచ్చిన జీవాహారాన్ని నన్ను తినువాడు, నన్ను భుజించువాడు, వాడు జీవానికి, నిత్య జీవానికి వారసుడు. ఆ పరలోకానికి మనం వారసులం అవ్వడానికి ఈ లోకములో ఈ లోకానుసారమైన ఆహారాల కొరకు, భౌతిక ఆహారాల కొరకు మనం చాలా సిద్ధపాటు కలిగి ఉంటాం. కానీ నిత్యము జీవించే నిత్యరాజ్యములో, ప్రభువుండే పరలోక రాజ్యములో, మన ఆత్మలు స్థిరపరచబడే దేవుని రాజ్యములో, క్రైస్తవునికి ఉన్నటువంటి గమ్యమైనటువంటి పరలోక రాజ్యం చేరడానికి ఈ లోకములో విత్తబడే వాక్యాన్ని చాలామంది వృధా చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు. మనం అక్రమముగానే ఉంటున్నాం, మనం పాపులముగానే ఉంటున్నాం. కానీ పాపము నుండి పరిశుద్ధినిగా చేసే దేవుని వాక్యము ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టే ఆహారముగా ఉండిపోకుండా మనం మన యొక్క సొట్టలన్నీ, లేకపోతే మన యొక్క మురికంతా, ఈ లోకములో దేవునికి అవిధేయతగా ఉన్నటువంటి స్థితి అంతా పౌలు రోమా సంఘానికి చెప్పిన మాట, మీరు అక్రమము చేయడానికి, అపవిత్రముగా ఉండడానికి మీ అవయవములను అప్పగించుకున్నారు. నో, మీరు నీతికి దాసులుగా ఉండినట్లు, యేసయ్యకు దాసులుగా ఉండినట్లు మీ అవయవములను పరిశుద్ధులుగా మార్చుకోవడానికి, రెండవది ఫలమనే నిత్యరాజ్యము పొందుకోవడానికి నేను మీతో మాట్లాడుచున్నాను అని పౌలు రోమా సంఘానికి సెలవిచ్చాడు. ఆ మాటను బట్టి మనం నిత్యరాజ్యానికి వారసులం అవ్వడానికి ఈరోజు ఆహారము అనే మాట, ఆహారం అనే మాటలో భౌతిక ఆహారం, ఆయన వెంబడి వెళ్ళిన వారికి యేసయ్య ఏమాత్రం వారి సంక్షేమాన్ని చూచాడు, వాళ్ళ యొక్క క్షేమము చూచాడు. వాళ్ళు ఆహారం లేక మూర్ఛిల్లి పడిపోతారేమో, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారని వారికి సమృద్ధికరమైన ఆహారాన్ని, పరిస్థితులు అనుకూలం లేకపోయినా వారి కడుపును దేవుడు నింపాడు. అది తృప్తికరంగా దేవుడిచ్చాడు. ఇంకా 7 గంపలు మిగిలి ఉన్నాయి. భోజనం చేసిన వారు 4,000 మంది. రెండవది, ఇది శరీర ఆహారముతో ఈరోజు మనం ఒక వంటను లేక ఒక భోజనాన్ని సిద్ధపరచుకుంటే మనందరం భోజనం చేసి వెళ్తాం. తప్పకుండా మన కడుపుని నింపుకుని వెళతాం. ప్రతి ఆదివారం కూడా యేసయ్య మనకు వడ్డిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి దినము అనేక చోట్ల అనేక రీతులుగా ఆయన ఆహారాన్ని మనకు అందిస్తున్నాడు. దేవుని సువార్త ద్వారాలు ఎలాగున్నాయంటే తెరిచే ఉన్నాయి. కృపాకాలములో మనమున్నాం. కొంతకాలానికి ఈ ద్వారాలు మూయబడతాయి. ఇప్పుడు విరివిగా విధిగా దేవుని పనివారు చాలామంది దేవుని సువార్తను ఎక్కడ పడితే అక్కడ, ఏ టీవీ ఛానల్ ఆన్ చేసిన, సోషల్ మీడియా ద్వారా దేవుడు చాలా సమృద్ధికరమైన పరిశుద్ధమైన ఆహారాన్ని, పరసంబంధమైన ఆహారాన్ని, జీవాహారాన్ని ప్రభు చాలా వరకు అందచేస్తున్నాడు. మనం ఆహారం చిన్ననాటి నుండి 6వ నెలలో మనకేం చేయబడింది? అన్నప్రాస చేయబడింది. 6వ నెల నుంచి మనం ఆహారం తింటూ ఇప్పుడు వరకు మనం తింటూ మన శరీరం ఇంత పెద్ద శరీరం అయింది, ఇంత పెద్దవారమయ్యాం, ఇంత శరీర దౌఢర్యం మనం కలిగి ఉన్నాం. కానీ దేవుని వాక్యం చాలా సార్లు మనకు వినిపించబడగా, దేవుని వాక్యము విస్తారంగా ప్రకటించబడగా మనం ఆ వాక్యము ద్వారా ఎదిగామా? ఆ వాక్యము ద్వారా సరయ్యామా?
ఆ వాక్యము ద్వారా మనలో ఉన్న వంకరలు, మనలో ఉన్న వంకర మాటలు, మనలో ఉన్న చెడ్డ తలంపులు, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న మాలిన్యము దేవుని వాక్యము ద్వారా, వాక్యమనే ఉదక స్నానము ద్వారా అనే మాట బైబిల్లో ఒక పద ప్రయోగాన్ని మనం చూస్తూ ఉంటాం. దీని ద్వారా వాక్యమనే ఉదక స్నానము ద్వారా, వాక్యములో మనము ఉతకబడి, వాక్యములో మనము కడగబడి, వాక్యము ద్వారా మనం మార్చబడి, వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడి, వాక్యము ద్వారా ఫలమయ్యున్న నిత్య రాజ్యానికి మనము చేర్చబడులాగున వాక్యమును వృధా చేయరాదు, వాక్యాన్ని దుర్వినియోగం చేయరాదు. శరీర ఆహారాన్ని చాలా భద్రం చేసుకుంటాం, నిల్వ చేసుకుంటాం. చాలా ఆహారాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఆహారం బాగుంది, సాయంకాలానికి తిందాం. ఇప్పుడు వడ్డించిన ఆహారం ఎంతమంది మీలో ఉన్న మాలిన్యాలను కడిగే ఆహారముగా, ఆత్మీయ ఆహారముగా, నా హృదయానికి చేర్చబడినటువంటి పరిశుద్ధ ఆహారముగా రోమా సంఘానికి పౌలు పరిశుద్ధులగుటకు, నీతికి దాసులుగా ఉండడానికి, అనగా ఫలాన్ని పొందుకునేవారుగా ఉండడానికి, అలాంటి ఫలమును పొందుకునే పరిశుద్ధ ఆత్మీయ ఆహారముగా మనము స్వీకరించే మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.